హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో వంకాయ రోటి పచ్చడిని చేసి చూపించబోతున్నా. సింపుల్గా టేస్టీగా వంకాయతో రకరకాల కర్రీస్ చేసుకుంటూ ఉంటాం కదా, ఒక్కసారి ఈ పచ్చడిని ట్రై చేయండి. ఇందుకోసం 1/4 కిలో వంకాయల్ని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి ఒక పెనంలోకి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. వంకాయలకి తడి ఉంటుంది కదా, ఆ తడి పోయేదాకా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్స్ దాకా ఆయిల్ వేసి ఆయిల్లో వీటిని బాగా మగ్గించుకోవాలి. ఈ వంకాయ ముక్కలు అనేది ఆయిల్లో బాగా మనకు ఫ్రై అయిపోతేనే రుచి చాలా బాగుంటుందండి. చూడండి, ఈ విధంగా ఒక 5 నిమిషాల పాటు వంకాయ ముక్కల్ని మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ వంకాయ పచ్చడి అనేది రైస్లోకైనా రోటీస్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుందండి. జొన్న రొట్టెల్లోకి సద్ద రొట్టెల్లోకి మంచి కాంబినేషన్. ఇలా వంకాయలు బాగా మగ్గిన తర్వాత పక్కకు తీసేసుకొని అదే పెనంలోకి మనం తినగలిగే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని వీటిని కూడా బాగా వేయించుకోవాలి. వంకాయలకు వేసిన ఆయిలే ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రాగా ఆయిల్ అవసరం లేదండి. చూడండి, ఈ విధంగా పచ్చిమిర్చి మనకు బాగా వేగిపోయాక 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్రని వేసి లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఈ ధనియాలు జీలకర్ర అనేది మంచి స్మెల్ వచ్చి బాగా ఫ్రై అయిపోయాక వీటిని కూడా మొత్తంగా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు ఆనియన్ని 1 స్పూన్ ఆయిల్ని వేసి ఆనియన్స్ని ఒక సగం దాకా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా ఫ్రై అవ్వక్కర్లేదండి, కొద్దిగా ఫ్రై అయిపోతే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని అదే పెనంలోకి పెద్ద సైజు టమోటాలని ఒక 4 కట్ చేసి వేసుకోవాలి. ఆయిల్ వేయాల్సిన అవసరం లేదండి, టమోటాల్లో మనకి వాటర్ వచ్చేస్తుంది కాబట్టి అదే సరిపోతుంది. 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకున్నామంటే ఈ టమోటాలు ఉడికిపోతాయి. తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు రోల్ని శుభ్రంగా కడిగి అందులోకి మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, జీలకర్ర, ధనియాలు అలాగే ఒక 2 స్పూన్స్ దాకా వేయించుకున్న పల్లీలను వేసి బాగా మెత్తగా దంచుకోవాలి. అవి బాగా మెత్తగా దంచుకున్నాక ఇందులోకి వంకాయలను వేసేసి కాస్త కచ్చాపచ్చాగా దంచుకోవాలి. తర్వాత ఇందులోకి చల్లారబెట్టుకున్న టమోటాలని కూడా వేసి జస్ట్ అంత కలిసేలాగా మాత్రమే కలుపుకోవాలి. టమోటాలు కూడా స్మాష్ అయిపోకుండా దంచుకోవాలి. తర్వాత మనం ఆనియన్స్ని వేయించుకున్నాం కదా, ఆ ఆనియన్స్ కొత్తిమీరని వేసేసుకొని మరొకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకున్నామంటే అంతేనండి, వంకాయ రోటి పచ్చడి రెడీ. మిక్సీలో వేసుకుంటే ఈ రుచి రాదు, ఒకసారి ఇలా దంచి చూడండి. టేస్ట్ అంటే చాలా బాగుంటుంది. రైస్లోకైనా రోటీస్లోకైనా తప్పకుండా ట్రై చేస్తారు కదా. ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ట్రెడిషనల్ వంటకాల కోసం సుహాస్నిస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.